వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో 2026లో రాయబోతున్న వాళ్ళు కానీ, ఇంటర్ ఎంపీసీ చదువుతున్న వాళ్ళు కానీ, వారి పేరెంట్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవడం కోసం ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా, అటు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలనుకున్నవారు జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా మొబైల్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి. దానికి మీకు గ్రూప్ లింక్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా మనకు కొన్ని వార్తాపత్రికల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షల గురించి అప్డేట్ రావడం జరిగింది. మనం గతంలో కూడా కొంత ఇది ప్రచారంలో ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి పరీక్షలు జస్ట్ గతంలో మనకు మార్చిలో ప్రారంభమయ్యేవి. మరి ఈసారి జేఈఈ లేదా ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు కావచ్చు, లేదా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు కావచ్చు, విద్యార్థులకు పరీక్షలు, ఇంటర్ పరీక్షలు లేటు పెట్టడం వల్ల సమయం ఎక్కువ ఉండడం లేదనే ఉద్దేశంతో కొంత ముందుకు జరపాలి అని భావిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మనకు ఫిబ్రవరి దాదాపు ఆల్మోస్ట్ 23 నుంచి 28 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు మనకు ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చింది. మరి దీనిపై ఫైనల్గా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి వారం రోజులు షెడ్యూల్ ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ నిర్ణయం గురించి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్కి సంబంధించిన పరీక్షలు కూడా జనవరి ఎండింగ్లోనే నిర్వహించే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. ఏది ఏమైనా మనం 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలపై పూర్తి దృష్టి సారించి ఒక మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీటు తెచ్చుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.